బయట ఆర్డర్ చేయడం ఎందుకని ఇంట్లోనే ఈజీగా చికెన్ జ్యూసీ మండీనైతే రెడీ చేశాము. ఎంత జ్యూసీగా, ఎంత ఫ్లేవర్‌గా ఉండే మండీనైతే నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశా. వీకెండ్ స్పెషల్ కోసం పర్ఫెక్ట్ రెసిపీ అయితే దొరికింది. ఈ చికెన్ జ్యూసీ మండీనైతే మిస్ అవ్వకండి. చికెన్ లవర్స్‌కి ఇదొక డ్రీమ్ రెసిపీ అని చెప్పొచ్చు. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీటిలో చెక్క, జీలకర్ర, లవంగీలు, యాలక్కాయలు, జాజికాయ, స్టార్ అనాస, జాపత్రి, పెద్ద యాలక్కాయలు, కొంచెం సోంపు. ఇప్పుడు ప్రశాంత్ చూపించిన మసాలా అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ చూపించిన మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేసుకోక్కర్లేదు, జస్ట్ అవన్నీ కొంచెం వేడిగా అయితే చాలన్నమాట. ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ మనకి మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది. సో కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవన్నీ మళ్ళీ పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా అయితే చేసుకోవాలి. ఒక స్పూన్ మసాలానైతే పక్కన పెట్టుకోండి. మిగతా మసాలా అంతా ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మీరు చికెన్ తీసుకున్న దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సాల్ట్, అలానే కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం తీసుకున్నాం కదా చికెన్ పీసెస్, ఈ చికెన్ పీసెస్కి అయితే ఈ మసాలా అనేది బాగా పట్టించాలి. ఈ రెసిపీకి అయితే పెద్ద పీసులు అయితేనే బాగుంటాయి. అందువల్ల పెద్ద పీసులు తీసుకొని మంచిగా మసాలా అంతా పీసెస్కి అయితే ఫుల్గా పట్టించాలి. చూపించిన విధంగా అయితే మొత్తం అంతా పట్టించేయండి. బాగా మసాజ్ అయితే చేయండి మసాలా రాసి. ప్రశాంతే మాట మొత్తం అంతా ప్రిపేర్ చేసాడు ఇది. ఇప్పుడు ఇలా బాగా మసాలా అంతా పట్టించిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. ఈ 1 అవర్లో అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్, అలానే ఒక 100 గ్రామ్స్ వరకు కాజు కూడా వేసుకోవాలి. అలానే ఒక 3 ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదేంటంటే కర్రీకి మాట ఇదంతా. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. బాగా హీట్ ఎక్కాక ఇందులోకి బటర్ కొంచెం, అలానే గీ కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని హీట్ ఎక్కాక చూపించిన మసాలా సామాన్ అంటే దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఆనియన్స్ అనేవి మరీ ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం గోల్డ్ కలర్లో అలా పింక్ కలర్లో వస్తే చాలు. చూపించిన విధంగా అనేవి ఆనియన్స్ అనేవి ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా గిన్నె మొత్తానికి అతుక్కుంది కదా, అలా అతుక్కునే టైంలోని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఫ్రై చేసాం. ఇలా కొంచెం అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మసాలా పట్టించిన చికెన్ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుండి తీసేసి డైరెక్ట్గా ఇలా గిన్నెలో వేసేసుకోవడమేమాట. వేసుకొని కొంచెం కింద మీద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ గ్రేవీ అనేది ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అదంతా కొంచెం కలిసేలా కలుపుతూ ఉండాలి. కలిపాక ఒక 5 మినిట్స్ ఆగాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ముక్కలన్నిటినీ ఒకసారి ఒక సైడ్ అయితే తిప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాం మేము. హాట్ వాటర్ వేయడం వల్ల ముక్క అనేది మరి మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ నార్మల్ వాటర్ వేసేస్తే ముక్క అనేది మళ్ళీ కొంచెం ఉడకకుండా అయిపోతుంది అన్నమాట. ఓకే, మనం ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నామో దానికి సరిపడే వాటర్ వేసేసి ఇందాక తీసుకున్నాం కదా ఒక స్పూన్ మసాలా, ఆ మసాలా కూడా అందులో వేసేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెంసేపు అయితే మనం చికెన్ని ఉడికించాలి. చూసారు కదా, చూపించిన విధంగా అయితే ఉడికిపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న పీస్ కూడా టెస్ట్ చేస్తున్నాం. సో కుక్ అయిపోయింది చికెన్. ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మాట చికెన్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్తో అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం. బాస్మతి రైస్ని కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇంకా ఏమైనా వాటర్ ఏమైనా పడితే నార్మల్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి. రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో కొంచెం నెయ్యి, అలానే కొంచెం నూనె వేసి
యాలకులు, దాల్చిన చెక్క, లవంగీలు వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కర్రీ ప్రాసెస్ మాట. ఇప్పుడు ఆల్రెడీ రైస్ అయితే మనకు పక్కన కుక్ అవుతుంది కదా, ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఇదంతా. ఇప్పుడు ఆనియన్స్ మళ్ళీ కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కాజు పేస్ట్ చేసాం కదా, కాజూస్ వేసి ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి అందులో వేస్తే ఇలా క్రీమీ లాగా అయితే వచ్చింది. నిజంగా స్మెల్ చూస్తేనే చాలా బాగా వచ్చిందన్నమాట. ఇలా మంచిగా క్రీమీగా వచ్చాక ఇందాక ఒక గ్లాస్ వాటర్ తీసాం కదా మనం, ఆ గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఆయిల్ అంతా పైకి తేలేనంత వరకు కొంచెం ఇది కుక్ చేయాలన్నమాట. ఆయిల్ అంతా పైకి తేలేక మనం ఆల్రెడీ చికెన్ పీసెస్ని ఆల్రెడీ 80% వరకు ఇది కుక్ చేసేసాం కదా, సో ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే దాన్ని అలా కుక్ చేయండి. ఇంతలోపు మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా రైస్ అయితే ఫ్లేవర్ అయితే నిజంగా చెప్పక్కర్లేదు, చాలా టేస్ట్ అనిపించింది రైస్. ఎందుకంటే చికెన్ వాటర్లో మాట మనకి రైస్ అనేది బాయిల్ అయింది, అందువల్లే రైస్ అయితే మంచి ఫ్లేవర్ వచ్చింది. నిజంగా రెస్టారెంట్ కన్నా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇందులో కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా చికెన్ జ్యూసీ మండీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ప్లేట్లో చూసారా రైస్ ఎంత పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో, మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఫ్రైడ్ ఆనియన్స్తో తింటేనే దీని టేస్ట్. అలానే దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి, అంటే బాదం, కిస్మిస్ అలానే జీడిపప్పు, ఇవి కూడా ఖచ్చితంగా వేసుకుంటేనే దీని టేస్ట్ మాట. ఇప్పుడైతే చికెన్ పీసెస్ని పెట్టుకుందాం. చికెన్ పీసెస్ పెట్టుకొని పైన అయితే కొంచెం జ్యూసీని కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్